లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. ఇవాళ మేడం ని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో వాటిని అడిగి వివరంగా తెలుసుకుందాం. మనం ఇప్పుడు కర్కాటక జాతకులకి ఏ కాంబినేషన్ లో ఉంటే మంచి సంపాదన వస్తుంది? నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. సెకండ్ హౌస్, 9th హౌస్, 11th హౌస్ కాంబినేషన్ రావాలి, లగ్నాధిపతితో ఉండాలి. అలా ఏంటంటే దృష్టి కూడా ఉండాలి అన్నమాట. దృష్టి అంటే చూడడం అంటాం, స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మనం మాట్లాడేది ఈ హౌసెస్ అన్న భావాలన్నా రెండు ఒకటి. ఒక్కొక్క భావానికి ఒక్కొక్కటి మనం అసైన్ చేస్తున్నాము. సెకండ్ అంటే ఎక్కువ డబ్బు ఉండడం, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటాము. సెకండ్ లార్డ్ బట్టి ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టి మనకి ఆయన ఎంత ఇచ్చారో, వీళ్ళకి ఎంత ఉంది అనేది మనం నిర్ధారించగలుగుతాం జాతకం చూడగానే. అలాగే 9th లార్డ్ కూడా, అలాగే 11th లార్డ్ కూడా. ఇంకోటి ఏంటంటే మనకి జనరల్గా మనం ఇప్పుడు ఈ కాలక్రమేణా మనం చూసాము అంటే ఒక్కొక్క యుగానికి ఇప్పుడు ఏంటి, ఎప్పుడు కెరియర్, సో కెరియర్లో అడ్డంగాలు రాకూడదు, కెరియర్లో పైకి వెళ్ళాలి అని మన 10th లార్డ్ని కూడా మనం చెప్పుకోవాలన్నమాట. అంటే భాగ్యం చెప్పుకోవాలి, కర్మాధిపతి కూడా చెప్పుకోవాలి. కర్మ చేసేది అంటే 10th లార్డ్ అనుకుంటుంది. సో ఈ లగ్నం వాళ్ళకి అంటే కర్కాటక లగ్నం వాళ్ళకి 9వ లార్డ్ ఏమో లక్కీగా ఎవరయ్యారు మనకి, జూపిటర్ అయ్యారు. అంటే గురువు. నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఫస్ట్లో కూడా చెప్పాను, కలయిక జూపిటర్తో కానీ వీనస్తో కానీ టచ్ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఏంటంటే ఇవన్నీ కాంబినేషన్స్ ప్లస్ ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇక్కడ కర్కాటక లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ ఏమో సన్ అయ్యారు. అలాగే మనకి 9th లార్డ్ ఏమో జూపిటర్ అయ్యారు. అలాగే 11th లార్డ్ ఏమో లక్కీగా శుక్రుడు అయ్యారు. సో వీళ్ళ కలయిక ఉందంటే తప్పక వీళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేయచ్చు. ఇప్పుడు ఎలా సంపాదిస్తారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనకి బిజినెస్ లో సంపాదిస్తారా, లేకపోతే వాళ్ళు ఒకళ్ళు ఉద్యోగం ఏదైనా జాబ్ చేసి సంపాదిస్తారా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకోవాలి అంటే వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కానీ యోగాలు ఉన్నాయా లేవా అనేది ఏంటంటే ఎంతవరకు ఉంది, ఎంత పవర్ ఉంది అనేది ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ చెప్పగలుగుతారు. ఇప్పుడు నెట్లో చదివేసుకుని లేకపోతే గూగుల్లో చదివేసేసి నాకు ఇది ఉంది, ఈ యోగా ఉంది అనుకోవడానికి ఉండదు అనమాట. ఇప్పుడు జస్ట్ లైక్ ఒక లెట్స్ సే నాకు ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నాకేమో కాలు నొప్పి వచ్చింది, ఏదో నొప్పి వచ్చింది, నాకు ఇది ఉందని నేనే అనుకోకూడదు కదా. అలాగే ఇది ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ కాంబినేషన్స్ అన్ని ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదా. సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ లేకుండా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ యోగాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెకండ్ లార్డ్ సపోజ్ సన్ అనుకుందాం, మనకి కర్కాటక లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ అంటే 2వ భావంకి అధిపతి ఏమో సన్ అయ్యాడు, అంటే సూర్యుడు అయ్యాడు. సూర్యగ్రహం ఎక్కడ ఉంటే వాళ్ళేమో తప్పక గవర్నమెంట్తో కనెక్షన్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్లో చాలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. అలాగే ఏంటంటే మనకి పాలిటిక్స్లో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. సన్ ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది, మనకి మేషంలో ఉంటుంది అనమాట. సో సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నప్పుడు కొత్త గొప్ప ఆయన సంపద ఇస్తాడు తప్ప. అలాగే మనం 9th లార్డ్ కలయిక ఉన్నప్పుడు. సో ఇవన్నీ చాలా బెస్ట్ అనమాట. అందుకని జాతకం చూసినప్పుడు విడిగా ఒక గ్రహాన్ని చూడడం మొత్తం చూస్తాం. అలాగే ఇలా ఉన్నాయా, ఈ యోగాలు ఉన్నాయా, ఏ యోగాలు ఉన్నాయి, లక్ష్మీ యోగాలు ఉన్నాయి అంటే 9th సెకండ్ లేకపోతే పరివర్తన యోగం ఉందా, ఇవన్నీ చూసి నిర్ధారించడం అనేది జరుగుతుంది అనమాట. మనం జనరల్గానే మాట్లాడుకుంటున్నాం, ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంతే. సో శుక్రుడికి కూడా ఇక్కడ మంచి పొజిషన్, అలాగే గురువు కూడా మంచి పొజిషన్ ఈ లగ్నం వాళ్ళకి. సో ఈ కలయికలన్నీ ఉంటే తప్పక వీళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది పరిపూర్ణంగా. ఇప్పుడు మకర జాతకులకి ఏ కాంబినేషన్ నుంచి మంచి
సంపాదన, మంచి డబ్బు ధన యోగాలు ఉంటాయి చెప్పండి. సంపాదన అనేది డిఫరెంట్, మళ్ళీ లక్ష్మీ యోగాలు అనేది డిఫరెంట్. సంపాదన బట్టి చెప్పచ్చు, లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పచ్చు మనం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తున్నారు, జాబ్ లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా సంపద వస్తుంది. లక్ష్మీ యోగాలు దాంట్లో కూడా ఏర్పడాలి అంటే 10th ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం ఫైనాన్సెస్ కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, ఫైనాన్షియల్ దాంట్లో ఎదగడానికి కానీ, అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నా కూడా, లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే 2nd, 9th మనం 11th చూసుకుంటాం అన్నమాట ఎక్కువ. సో ఇక్కడ మనకి మకర జాతకులకి మకర లగ్నాధిపతి శని 1st హౌస్ 2nd హౌస్ కూడా అధిపతి. సో కుంభ శని ఉంటే ఇంకేం కావాలి, కుంభ వృష్టి అంటాం అందుకని. అంటే ఏంటి, శని అనుగ్రహం ఉంటే ఎస్పెషల్లీ ఈ జాతకులకి శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది వీళ్ళు. అంటే మంచి పొజిషన్ లో ఉంది. అలాగే మనం చూసాము అంటే 9th లో అడిగిన బుధుడయ్యారు, అంటే 9th బుధుడయ్యారు ఓన్ హౌస్ లో ఉన్నా. ఓన్ హౌస్ అంటే కన్య అయింది, కన్యలో ఎగ్జాల్టేషన్ వల్ల ఉంటే ఇంకేం కావాలి. 9th లో ఎగ్జాల్టేషన్ అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే ఇంకేం కావాలి. అసలు భాగ్యం అంటే ఓపెన్ ఉంటుంది. అంటే ఏంటి, యాన్సెస్ట్రల్ ఆస్తి వస్తుంది, సంపాదన కూడా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి చాలా మంది సంపాదించుకుంటున్నారు. ఎక్కడో ఏంటంటే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిన వాడు కూడా ఏంటి అంతులేని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో. ఇవన్నీ బేసిక్ గా మనం చూడాల్సింది ఏంటంటే లక్ష్మీ యోగాలు, ధన యోగాలే. ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి, ఎప్పుడు పీరియడ్ వస్తుంది, టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఎప్పటికైనా మనం అంచులంచులుగానే ఎదగాలి. సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది. అంటే 9th లో ఓన్ హౌస్ లో ఉన్నారు అంటే వెరీ స్ట్రాంగ్ అనమాట. అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి, కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్, నేను చేసుకుంటానని కూడా ముందుకెళ్ళి వాళ్ళు భాగ్యాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట. ఇక్కడ మళ్ళీ మనకి 11th లో ఎవరయ్యారు, మనకి కుజుడు అయ్యారు అనమాట. సో కుజుడు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఏంటి, ఈ లగ్నంలోనే కుజుడు ఉంటే ఎగ్జాల్టేషన్ మళ్ళీ ఉచ్చంగా ఉన్నట్టు లెక్క. సో అదొకటి. అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ, ఈ దశలన్నీ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట. సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు, ముందుకి తొందరగా వెళ్ళిపోతారు. అంటే పరిగెత్తడమే, అంటే ఏంటంటే మెల్లిగా పరిగెత్తడం కాదు, స్ప్రింటింగ్ అంటాం కదా, వేగంగా పరిగెత్తడం. అలాగా వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే 2nd లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు శని ఇంట్లో ఉంటే అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లెక్క. సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్. వీళ్ళే అప్పులు ఇంకోళ్ళకి ఇస్తారు, అప్పులు వీళ్ళు తీసుకోరు అని కూడా చెప్పగలం అనమాట. బాగుంటుంది. అలాగే శని అనుగ్రహం ఉంటే, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి.